నువ్వు పాజిటివ్గా ఉంటే ఏది నెగిటివ్గా ఉండదు. ఎందుకని చేయలేవయ్యా అంటే, నువ్వు పాజిటివ్గా ఉంటే నీకు ఏది నెగిటివ్గా కనపడదు, నీకు నెగిటివ్గా అనిపించదు. నువ్వు నెగిటివ్గా ఉంటే అంతా నెగిటివ్గానే ఉంటుంది. ఈ ఉనికి సర్వస్వానికి, నీ చుట్టూ ఉన్న ఉనికి సర్వస్వానికి నువ్వే మూలం, నువ్వే కేంద్రం. నీ ప్రపంచాన్ని నువ్వే సృష్టించుకుంటావు, నీ ప్రపంచాన్ని నువ్వే సృష్టించుకుంటావు. మనమంతా ఈ ప్రపంచంలో నివసిస్తున్నాం అనుకుంటాం, కానీ కాదు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. మనం ఈ ప్రపంచంలో జీవించటం లేదు. ఎన్ని మైండ్లు ఉన్నాయో అన్ని ప్రపంచాలు ఉన్నాయి. యాజ్ మెనీ వరల్డ్స్ యాజ్ దేర్ ఆర్ మైండ్స్. ఒక్కొక్క మనసుకి ఒక్కొక్క ప్రపంచం, తనదైన ప్రపంచం. ఆ మనసు ఒక్కొక్క ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది, తన ప్రపంచాన్ని తాను సృష్టించుకుంటుంది. నీకంతా నెగిటివ్గా కనపడితే వినాశకరమైనటువంటి దృష్టి కనపడితే అంతా నాశనమైపోతుంది. ఎవ్రీథింగ్ లుక్స్ నెగిటివ్, ఎవ్రీథింగ్ లుక్స్ డిస్ట్రక్టివ్. అంత మోసపూరితంగా ఉంది, నాకు వ్యతిరేకంగా ఉంది అన్నప్పుడు నీ కేంద్రంలో పాజిటివ్ లేదు, పాజిటివ్ సెంటర్ లేదు నీలో. అలాంటప్పుడు అంచేత యూ డు నాట్ థింక్ అబౌట్ హౌ టు చేంజ్ నెగిటివ్ నాయిస్. ఎంత విపరీతమైన శబ్దాలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, గందరగోళంగా ఉంది అని నేను మార్చాలనుకుంటున్నానని నువ్వు ఆలోచించడానికి లేదు. వాట్ యు ఫీల్ అరౌండ్ యూ, యు ఫీల్ నెగిటివిటీ ఆల్ అరౌండ్ యూ. అంటే నెగిటివ్ లోపల ఉంది, నీ లోపల. నీ లోపల నెగిటివ్ ఉంటే నీ చుట్టూ నెగిటివే కనపడుతుంది. ఈ ప్రపంచం అనేది ఒక అద్దము. ఆ ప్రపంచంలో అద్దంలో నువ్వే ప్రతిబింబిస్తావు. నీ లోపల నెగిటివ్ ఉంటే నెగిటివే కనపడుతుంది. ఉదాహరణ ఒకటి చెప్పారు. ఓషో గారు ఆయన ఒక మినిస్టర్, ఒక రాష్ట్రానికి ఒక మంత్రి. వీళ్ళంతా ఒక విలేజ్ రెస్ట్ హౌస్లో, అక్కడ విశ్రాంతి గృహంలో ఉన్నారు. చాలా పూర్ విలేజ్. ఆ విలేజ్ ఎక్కువగా కుక్కలు ఉన్నాయి. రాత్రి అయ్యింది. ఆ కుక్కలన్నీ కూడా ఆ యొక్క విశ్రాంతి గృహం దగ్గర అసెంబ్లీ అవుతూ ఉంటాయి రాత్రిపూట. ఒక పెద్ద చెట్లు ఉన్నాయి, చక్కటి నీడ ఉంది. ప్రతిరోజు ఆ రాత్రిపూట అక్కడ రెస్ట్ తీసుకుంటాయి అవి, ఆ చెట్ల నీడలో. ఒక మినిస్టర్ కూడా పర్టికులర్, ఆయన కూడా అక్కడే ఉన్నాడు, ఆ విశ్రాంతి గృహంలోనే ఉన్నాడు. ఆ కుక్కలన్నీ అరుస్తూ ఉన్నాయి, పెద్ద శబ్దాలు చేస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి గడిచిపోయింది. మినిస్టర్ గారికి నిద్ర రాలేదు. ఆయనేమో ఓషో గారి దగ్గరికి వచ్చాడు. మీరు ఎలా నిద్రపోతున్నారండి అన్నాడు. నేనా గాఢ నిద్రలో ఉన్నాను. నా దగ్గరకు వచ్చాడు, నన్ను కుదిపి లేపాడు. నువ్వు అంత గాఢ నిద్రలో ఎలా నిద్రపోతున్నావు, ఇంత శబ్దాలు పెట్టుకొని? దాదాపు 20-30 కుక్కలు ఓ ఫైటింగ్ చేస్తున్నాయి, అరుస్తున్నాయి, గోల గోల పెడుతున్నాయి. ఇవన్నీ చేస్తున్నాయి. ఆ కుక్కలు మామూలు కుక్కలే, అయినా కానీ అంత గందరగోళం చేసేస్తున్నాయి. ఏం చేయాలి నేను నిద్రపోలేకపోతున్నాను, నేను చాలా అలసిపోయాను, పగలంతా జర్నీ చేశాను, మళ్ళీ రేపొద్దున క్యాంపుకి వెళ్ళాలి, నాకు నిద్ర పట్టడం లేదు, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవాలి నేను.
ఇప్పుడు కనీసం కొంచెమన్నా నాకు రెస్ట్ కావాలి. నేను అన్ని రకాల పద్ధతులు ప్రయత్నం చేశాను, మంత్రాచాంటింగ్ చేశాను, దేవుణ్ణి ప్రార్థన చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఏమి జరగలేదు. ఏం చేయమంటావన్నాడు. అప్పుడు ఓషో గారు ఏమన్నారంటే, ఈ కుక్కలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడేమీ అవి అసెంబ్లీ అవ్వలేదు, అవి సమావేశం అవ్వలేదు. అసలు ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారన్న సంగతి కూడా వాటికి తెలియదు. అవి న్యూస్ పేపర్లు చదవవు. అవి అవి కుక్కలు అమాయకంగా ఉన్నాయి. అది ఏమి పర్పస్ఫుల్గా ఇక్కడికి వచ్చి, ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చి ఏమి రాలేదు. మీకు సంబంధం లేదు, ఆ కుక్కలతో మీకు సంబంధం లేదు. వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి. వాటి పని అవి కుక్కల పని వాటి పని వాడు చేసుకుంటే మీరెందుకు డిస్టర్బ్ అవుతున్నారు? ఏంటి నేను డిస్టర్బ్ కాకపోవడం ఏంటి? ఎలా డిస్టర్బ్ కాకుండా ఎలా ఉండగలను? అవి ఎంత బాగా గట్టిగా అరుస్తున్నాయి, ఎలా నిద్రపోమంటావు అని అడిగాడు ఆయన. మీరు ఆ కుక్కల అరుపుతో ఫైటింగ్ చేయవాకండి. మీరు ఫైటింగ్ చేస్తున్నారు, అది సమస్య వచ్చింది. అంచేత ఆ నాయిస్ శబ్దానికి కాదు, కుక్కల యు ఆర్ ఫైటింగ్ దిస్ ఈజ్ ద ప్రాబ్లం, నాట్ ద నాయిస్. ఆ శబ్దంతో మీరు ఫైటింగ్ చేస్తున్నారు, దానివల్లనే ప్రాబ్లం, కానీ నాయిస్ ప్రాబ్లం కాదు, శబ్దం ప్రాబ్లం కాదు. అవి డిస్టర్బ్ చేయడం లేదు, మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, కారణం నాయిస్ అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఆ శబ్దానికి వ్యతిరేకంగా ఒక కండిషన్ పెట్టుకున్నారు, ఆ శబ్దాలన్నీ ఆగిపోతే నేను నిద్రపోతాను అని. మీ మాటలు ఆ కుక్కలు వినవు, ఎందుకంటే మీ కండిషన్ దానికి తెలియవు. మీ కండిషన్ పిలిపెళ్ళి అయితే, మీ షరతులు పిలిపెళ్ళి అయితే మీరు నిద్రపోతారని మీరు అనుకుంటున్నారు. ఆ కండిషనే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. కుక్కల్ని ఒప్పుకోండి, ఏ కండిషన్ పెట్టుకోబాకండి. అవి కుక్కలు అరిచి ఆపినా, అప్పుడు బాగా అరుస్తున్నాయి, ఆ కుక్కల అరుపులు ఆగితే నేను నిద్రపోతాను అనేది పెట్టుకోకండి. యాక్సెప్ట్ చేయండి, అరిస్తే అరవనీలే అని అనుకోండి అన్నాడు. కుక్కలు ఉన్నాయి, అరుస్తున్నాయి, ఆ అరుపులని మీరు వ్యతిరేకించకండి, మీ లోపల ఫైట్ చేయకండి, ఆ అరుపులని మర్చిపోండి, వినండి. ఆ అరుపులు ఎలా అరుస్తున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. రాత్రంతా ప్రశాంతంగా సైలెన్స్గా ఉన్నప్పుడు ఆ కుక్కలు సంగీతం పాడుతున్నాయి. వాటికి ఆ నోరు అరిస్తేనే అవి ఆ పార్కింగ్ ఎంత సజీవంగా ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేస్తే అదే మంత్ర, ఆ మంత్రాన్ని వినండి, అదే రైట్ మంత్ర. జస్ట్ వినండి, అలా పడుకుని వినండి అన్నాడు. సో ఆయన ఏమన్నాడు, ఓకే, అది ఉపయోగపడుతుందని నాకు నమ్మకం అయితే లేదు, ఇంక చేయాల్సింది చేయగలిగిందేమీ కూడా లేదు, అయినా కానీ ప్రయత్నిస్తాను అన్నాడు. అలా ప్రయత్నించి ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. కుక్కలు ఇంకా మరుగుతూనే ఉన్నాయి. పొద్దున్నే లేచి చెప్పాడు, చాలా అద్భుతం జరిగింది, నేను యాక్సెప్ట్ చేశాను అన్నిటిని, నా కండిషన్ని విత్డ్రా చేసుకున్నాను, విన్నాను. ఆ కుక్కలు చాలా ఒక లయబద్ధతలో మ్యూజికల్గా ఉన్నాయి అరుపులు, వాటి శబ్దాలు. ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో ఆ లయ శృతిలో నేను డిస్టర్బ్ కాలేదు. లారీ పాటలాగా అనిపించింది. గాఢ నిద్రలో వెళ్ళిపోయారు, ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అన్నాడు. ఇది ఏంటి, దేని మీద ఆధారపడింది అయ్యా? ఈ ఆహారం దేని మీద ఆధారపడిందంటే మీ మనసు మీద ఆధారపడింది. మీ మనసు పాజిటివ్గా ఉంటే
అంత పాజిటివ్గా కనపడుతుంది. నెగిటివ్గా ఉంటే అంత మీకు అన్ని శక్తులు మీకు వ్యతిరేకంగా కనపడుతుంది. అంత ఏది పట్టినా బూడిదలాగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కేవలం శబ్దాలే కాదు, జీవితంలో ప్రతి సంఘటన, ప్రతి విషయం కూడా ఇంతే. నెగిటివ్ అంటే నీ చుట్టూ నెగిటివే కనపడుతుంది. కారణం నీ లోపల ఉంది. నీ వలనే అంత నెగిటివ్గా కనపడుతుంది. నువ్వు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటావు, ఏదో కోరుకుంటావు, కండిషన్స్ పెట్టుకుంటావు, అందువలన నువ్వు వ్యవహారంగా మారిపోతుంది. ఈ ఉనికి అనేది ఉందే, ఏది బలవంతం పెట్టదు. నీ కొరకు బలవంతం చేయలేవు, ఫోర్స్ చేయలేవు. ఈ ఉనికి సర్వస్వాన్ని నీకు అనుకూలంగా అన్నీ ఉండాలంటే తన దారిని అది ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు దానితో పాటు ప్రవహిస్తూ ఉంటే పాజిటివ్గా ఉంటావు, దానితో ఫైట్ చేస్తే నెగిటివ్గా ఉంటావు. మొత్తం నీ చుట్టూ విశ్వమంతా నీకు నెగిటివ్ అయిపోతుంది. ఈ ఉనికి సర్వస్వంతో పాటించాలి, ప్రకృతి నియమాలతో పాటిస్తూ ఉండాలి. అంటే నువ్వు దేనితోనూ ఏటికి ఎదురేదవద్దు అని అక్కడ పాయింట్. ఏటికి ఎదురేగవద్దు, ప్రవాహానికి వ్యతిరేకంగా పోవద్దు. ప్రవాహానికి వ్యతిరేకంగా పోతే ఏమవుద్ది? ఆ ప్రవాహం నీకు నెగిటివ్గా అనిపిస్తుంది. నువ్వు ఆ ప్రవాహానికి ఎదుదామని ప్రయత్నిస్తున్నావు. నది బాగా ప్రవహిస్తుంది వేగంగా, నువ్వు దానికి వ్యతిరేకంగా అప్ స్ట్రీమ్కి ఈదుతున్నావు. ఫైటింగ్, నీతో యుద్ధం చేస్తుంది నది అన్నట్టు అంటావు నువ్వు. నిన్నేమో అది వేగంగా ప్రవహిస్తుంది, నిన్ను కిందకి తోసేస్తుంది. నువ్వేమో పైకి ఎక్కాలని ప్రయత్నిస్తున్నావు. ఎందుకంటే నది ప్రవహిస్తుంది, నీరు పల్ల మెరుగు కదా, ఆ నది కిందకి డౌన్ వైపుకి తీసుకెళ్ళిపోతుంది. నువ్వేమో పైకి వెళ్ళాలని, నిన్ను పైకి ఎలా తీసుకెళ్తుంది? అది తీసుకెళ్ళలేదు. నీవేమంటావు? నాతో నది యుద్ధం చేస్తుంది అంటావు. అసలు నీ సంగతి నదికి తెలియదు. అది ఆనందంగా బ్లిస్ఫుల్ అనేవే చాలా ఆనందంగా ప్రవహిస్తూ ఉంది. అది తనదైన శైలిలో అది ప్రవహిస్తుంది. ఎందుకంటే ద రివర్ విల్ హ్యావ్ టు గో ఇన్ టు ఏ మ్యాన్ హౌస్. అది తన పని తాను చేసుకుంటుంది, లేకపోతే అప్ స్ట్రీమ్ ఎలా వెళ్తుంది? రివర్ అనేది నీతో ఫైటింగ్ చేయటం లేదు, నువ్వే ఆ రివర్తో, ఆ నదితో ఫైటింగ్ చేస్తున్నావు. ఏరు ప్రవహిస్తుంది, ఆ నది ప్రవహిస్తుంది, దానికి ఆ ప్రవాహానికి ఎదురీతున్నావు. ఎదురీత అయిపోయింది నీ వ్యవహారం. ఒక పెట్టె కథ చెబుతున్నారు ఓషో గారు ముల్లా నసిరుద్దీన్ గురించి. ముల్లా నసిరుద్దీన్ ఇంటి చుట్టూ అందరూ చాలామంది గుమికూడారు. ఏం జరిగిందయ్యా అంటే, ఏమయ్యా ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు? నీ భార్య నదిలో కొట్టుకుపోతుంది, అది ఆ నది, నువ్వు వెళ్ళు తొందరగా నీ భార్యను రక్షించుకో, లేకపోతే ఆ నది ప్రవాహం ఏం చేస్తుంది? దగ్గరలోనే ఉన్న సముద్రంలో కలిపేస్తుంది. ఎందుకంటే దగ్గరలోనే ఉంది ఆ యొక్క సముద్రం. నది ప్రవహిస్తుంది, నదిలో వరదలు వచ్చినాయి. మళ్ళీ ఏం చేశాడు? పరిగెట్టాడు, నది జంప్ చేశాడు. మళ్ళా నసిరుద్దీన్ ఏం చేశాడు? ఆ నది ప్రవాహంలో దూకేశాడు. అయితే ఆ దూకులోడు ఏం చేశాడు? ఎదురుతున్నాడు. ఎక్కడ నా భార్య కనపట్టలేదే అంటున్నాడు. ఈ గుంపంతా అరుస్తుంది. ఏం చేస్తున్నావు నసిరుద్దీను? ఏం చేస్తున్నావు? నీ భార్య ఆ కిందకి వెళ్ళిపోయిందయ్యా, కొట్టుకుపోతుంది. నువ్వేమో పైకి ఎగబాగుతున్నావు, పైకి ఈదుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే, ఆయన ఏమన్నాడు? నన్ను డిస్టర్బ్ చేయబాకండి, నా భార్య సంగతి నాకు తెలుసు. 40 సంవత్సరాలు కాపురం చేశాను. ఆమె ఎప్పుడు ప్రతిదానికి వ్యతిరేకంగానే ఉంటుంది.
ఖచ్చితంగా ఆమె కిందకి వెళ్ళదు, పైకే వెళ్తుంది. నా భార్య సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు. ఇదంతా ఏంటయ్యా అంటే మైండ్, మనసు చేసే ఆట. మనసు ఎప్పుడు కూడా ఏటికి ఎదురేదాలనే ప్రయత్నిస్తుంది. ప్రతిదానితో మనసు కొట్లాడుతూనే ఉంటుంది. నీ చుట్టూ నెగిటివ్ ఉంది అని, నీ ప్రపంచం అంతా నెగిటివ్గా ఉంది, నీకు వ్యతిరేకంగా ఉంది అని అంటుంది. ఇది సంభవిస్తుంది, ఖచ్చితంగా సంభవిస్తుంది. ఈ ప్రపంచం ఎక్కడా కూడా నెగిటివ్ లేదు, నీకు వ్యతిరేకంగా లేదు. ఎందుకంటే నువ్వు ఈ ప్రపంచంలో ప్రపంచంలో లేవు. నువ్వేమో ఎగనిస్ట్గా ఉన్నావు, అది నాకు ఎగనిస్ట్గా ఉందని ఫీల్ అవుతున్నావు. నదీ ప్రవాహానికి ఎదురేదకుండా ప్రవాహానికి అనుకూలంగా పో, అప్పుడు ఆ నది నీకు సహాయం చేస్తుంది చక్కగా. ఇంకా ఏ కష్టం లేకుండా నిన్ను చక్కగా తీసుకుపోతుంది. నీ ఎనర్జీ వేస్ట్ కాదు, నీ ఎనర్జీతో పని లేదు. చక్కగా నదే ఒక పడవలాగా తీసుకువెళ్తుంది. నది ఏమవుతుంది? బోట్ అయిపోతుంది. రివర్ విల్ బికమ్ ఏ బోట్. అది నిన్ను చక్కగా తీసుకెళ్తుంది. ఎనర్జీ ఏమి లాస్ కాదు. డౌన్ స్ట్రీమ్కి వెళ్ళటానికి ఎనర్జీతో ఏం పని లేదు. ఒకసారి ఆ డౌన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి ఒప్పుకుంటే, యాక్సెప్ట్ చేస్తే చాలు, ఆ రివర్ని, ఆ ప్రవాహాన్ని, ఆ యొక్క నడకని, ఆ దిశని, ఎవ్రీథింగ్ ఒప్పుకుంటే నీకు ఏ ఆయాసం లేకుండా నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది. అంచేత పాజిటివ్గా ఉండండి, ప్రవాహానికి అనుకూలంగా ఉండండి. ఎప్పుడైతే పాజిటివ్గా ఉండిందో రివర్ కూడా పాజిటివ్గా నీకు అనిపిస్తుంది. ఏటికి ఎదురెదితే ఏరు నన్ను నెట్టివేస్తుంది అని నెగిటివ్గా వెళ్ళిపోతాం. అలాగే జీవితంలో ప్రతి విషయం అలాగనే ఉంది. యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్. ఎప్పుడు నిన్ను నువ్వు పాజిటివ్గా చేసుకుంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. కానీ మనం ఎక్కడ ఉన్నాము? మనం పాజిటివ్గా లేము మన పట్ల, మన జీవితం పట్ల. బట్ వీఆర్ నాట్ పాజిటివ్ టువర్డ్స్ లైఫ్. వై? ఎందుకని? వై ఆర్ వీ నాట్ పాజిటివ్ టువర్డ్స్ లైఫ్? జీవితం పట్ల పాజిటివ్గా ఎందుకు లేము? నెగిటివ్గా ఎందుకు ఉన్నాం? నిరంతరం ఎందుకు ఘర్షణ పడుతున్నాం మన జీవితంతో? ఎందుకు మన జీవితాన్ని లెట్ గో అని పోనీ కానీ అని అంటాం లేదు. లెట్ గో విత్ లైఫ్. ఎందుకు భయపడుతున్నాం? కారణం ఏమిటి? నువ్వు అబ్జర్వ్ చేయటం లేదు. నువ్వు జీవితం అంటే భయపడుతున్నావు. నీ జీవితం అంటే చాలా భయపడుతున్నావు. మచ్ అఫ్రైడ్ ఆఫ్ లైఫ్. అది సౌండ్ కావచ్చు. ఏ చిన్న సౌండ్ చూసినా చిరాకు పడిపోతూ ఉంటాం. జీవితం అంటే దుర్భరంగా భయపడిపోతూ ఉంటాం. ఇది ఆర్డినరీ. బికాజ్ ఆర్డినరీ యూ ఫీల్ దట్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. ఒక రకంగా సాధారణంగా జీవితం అంటే భయం కాదు, చావు అంటే భయం. సాధారణంగా జనరల్గా ఏంటి భయాల కారణం? చావు అంటేనే భయం. ఇది సహజమైన భయం. సహజంగా చావు అంటే ఎవరైనా భయపడతారు. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు చావు అంటే భయం ఓకే, కానీ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ లైఫ్. జీవితం అంటే ఎందుకు భయపడుతున్నావు? చావు అంటే భయమే, కానీ జీవితం అంటే ఎందుకు భయపడుతున్నావు? జీవితం అంటే భయం లేనివాడు చావు అంటే కూడా భయం లేకుండానే ఉంటాడు. ఇవన్నీ
కీ పాయింట్స్ అన్నమాట. కానీ ఎందుకయ్యా జీవితం పట్ల భయంగా ఉన్నావు అంటే 3 కారణాలు. మొదటిది ఇగో, అహంకారం వలన ప్రతిదానికి ఎదురెదడం మొదలెడతాం. ప్రవాహం ఏరేటు నీరు పల్ల మెరుగు అన్నట్టు ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది, డౌన్వర్డ్ స్ట్రీమ్గా వెళ్ళిపోతుంది. ఇగో ఒప్పుకో, డౌన్వర్డ్ స్ట్రీమ్కి నువ్వు కనుక ఒప్పుకుంటే కనుక అప్వర్డ్ స్ట్రీమ్ అయితే ఇగో ఉంటుంది. డౌన్వర్డ్ స్ట్రీమ్లో ఇగో ఎందుకు ఉంటుంది? యాక్సెప్ట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇగో కెన్ ఎగ్జిస్ట్, ఫైటింగ్ వల్లనే ఇగో అనేది ఉంటుంది. ఇగో కారణంగానే ఫైటింగ్ ఉంటుంది. అది ఎప్పుడు సే నో అంటుంది. అదే కనుక ఎస్ అని చెప్పింది అనుకోండి, ఆల్వేస్ ఎస్. ఎస్ అని చెప్తే ఇగో ఉండదు, నో అని చెప్తే నీ ఇగో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈ నో అంటుంది. ఇగో కారణం వల్లనే ప్రాథమికమైన వ్యవహారం ఏంటంటే నో అని చెప్పేస్తుంది, అన్నిటికీ నకారాత్మక భావం. నిన్ను నువ్వు గమనించుకో, నీ దారి ఎటుపోతుందో, నీ ప్రవర్తన ఎటుపోతుందో, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావో ఒకసారి గమనించు. ఎప్పుడు ప్రతి విషయానికి నో అనేది వస్తుందా లేదా అనేది గమనించు. ఆ మనసులో నో అనేది వస్తుందా, అది ఇగో ఉన్నట్టు. ఎస్ అని వచ్చిందా, బాగుంటుంది. నో అని చెప్పే అలవాటు ఉందా, ఎస్ అని చెప్పడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కారణం ఇగో వలన. నో అనేది ఎక్కడ ఉంటుందంటే నీ అహంకారం వల్లనే నో అని అంటావు. ఎస్ అన్నావు అనుకోండి, ఇంకా ఎస్ అనే ఒప్పుకుంటే ఇంక నీతో పని లేదుగా, ఐడెంటిటీ లాస్ అయిపోతుంది. ఎందుకంటే నీ ఐడెంటిటీ ఇగో వలన నేను సపరేట్ అయిపోయాను. ఆ ఇగో డ్రాప్ అవటం వలన ఆ నది ఎక్కడికి పోతుంది? మహాసాగరంలోకి తీసుకుపోతుంది. ఎస్ అంటే ఇగో లేదు, అంచేత ఇగో ఉంటే ఎస్ అని చెప్పడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది, వెరీ వెరీ డిఫికల్ట్. నన్ను అర్థం చేసుకో. యు అండర్స్టాండ్ మీ? నన్ను అర్థం చేసుకున్నారా? నేను చెప్పే మాటను అర్థం చేసుకున్నారా? లేకపోతే మీరు నదికి ఎదురీదుతూనే ఉంటారు. అప్పుడు మీరు ఏకాకులుగా ఉంటారు. నదికి వ్యతిరేకంగా పోయితే ఇఫ్ యు ఆర్ గోయింగ్ అప్ స్ట్రీమ్ యు ఫీల్ యు ఆర్, నేనున్నాను అంటారు. జస్ట్ లెట్ గో అంటే ఆ ప్రవాహానికి అనుకూలంగా ప్రవహిస్తూ ఉంటారు. అది ఎక్కడ తీసుకుపోతే అక్కడికి వెళ్తారు. అక్కడ నేనున్నాను, నేను లేదు. ఇటు ప్రవాహం ఎటు తీసుకుపోతే అటు పోతున్నాను. అక్కడ నేను లేదు, నేను అప్వర్డ్ స్ట్రీమ్లో నేనున్నాను. ఎందుకు ఫైటింగ్ చేస్తుంది జీవితం, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటూ. అలా కాకుండా ప్రవాహానికి అనుకూలంగా పోతే అక్కడ నేను అనేది లేదు. అప్పుడేమవుతుంది? ఆ ప్రవాహంలో నేను ఒకటి అయ్యాను. ఇగో ఏం చేస్తుంది? నేను అనేది ఒంటరిగా చేస్తుంది. ఈ నేనును ఒంటరితనం చేస్తుంది. అది ఏం చేస్తుంది? నెగిటివిటీని నీ చుట్టూ నెగిటివ్నే చూస్తుంది. అహంకారం ఏం చేస్తుందంటే నెగిటివ్ని రెపరెపలాడేటట్టు చేస్తుంది. ఆ నకారాత్మక భావనలు అలలలో నిన్ను సృష్టిస్తుంది. రెండవ పాయింట్ ఏంటంటే జీవితమా తెలియదు. జీవితం ఎలా ఉంటుందో తెలియదు. దాని గురించి మనం ప్రిడిక్ట్ చేయలేము. మనసు నేరోగా ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా నాకు తెలిసిన దాంట్లోనే ఉండాలి అని అంటుంది. అంచేత లైఫ్ కాదు ప్రిడిక్టబుల్. ఏది ఇలా అయితే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. తెలియని విషయం అంటే మనసు భయపడుతుంది. ఇది కారణం. అంచేత మనసు ఏమిటి?
తనకు తెలిసిన విషయంలోనే పోవాలన్నట్టు. తనకి ఏది తెలుసో అదే ఆయా అనుభవం తెలుసో ఏది నేర్చుకుందో దాన్నే ఆ మనసు అంటి పెట్టుకుని ఉండాలంటుంది. తెలియని విషయం అంటే మనసుకు తెలియని విషయం అంటే దానికి ఇబ్బందిగా ఉంటుంది, భయపడుతుంది. తెలీదు అంటే భయపడుతుంది, డిస్టర్బ్ చేస్తుంది మనసు, ఏమవుతుందో ఏమిటో అని. అంచేత మనసు ఎప్పుడు సంకుచితంగా ఉంటుంది, తెలియని విషయాన్ని పట్టించుకోదు. రొటీన్గా జీవితం రొటీన్గా గడపాలంటుంది, ఒకే ప్యాటర్న్లో ఒకే మోస పద్ధతిలో పోవాలంటుంది, ఒక గాడిలో పోవాలంటుంది, తనకు తెలిసిన గాడిలోనే పోవాలంటుంది. ఆ గాడిలోనే మూవ్ అవుతాం. అది గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా అది జీవితం నడుస్తూ ఉంటుంది. అంతే, తెలియని విషయాల్లోకి వెళితే ఏం జరుగుతుందో ఏమిటో అనేది ఉంటుంది. జీవితం అంతా, లైఫ్ అనేది ఎప్పుడూ కూడా మనకు తెలియని దారిలోనే పోతుంది. అన్నోన్ లైఫ్, వాట్ నెక్స్ట్ మూమెంట్ ఏంటో మనకు తెలియదు. అంచేత భయంగా ఉంటుంది. కానీ నీ మనసు ప్రకారమే జీవితం ఉండాలి అని నువ్వు కోరుకుంటావు. నాకు తెలిసిన విధంగానే జీవితం ఉండాలి అని అనుకుంటావు. లైఫ్ ఏమో అలా ఫాలో కాదు, నీకు తెలిసిన విధంలో పాటిస్తుందా ఏమిటి? లైఫ్ అలా కాదు, అది తెలియని విషయం వైపుకే నిన్ను తీసుకెళ్తుంది. అంచేత జీవితం అంటే భయం అనేది పట్టుకుంటుంది. సో మనం ఏదైనా ఛాన్స్ వచ్చిందనుకోండి, వెన్ ఎవర్ వీ గెట్ ఎనీ ఛాన్స్ వీ ట్రై టు కిల్ లైఫ్. నో, ఈ జీవితం తెలియని విషయం వైపుకి వెళ్తే దాన్ని చంపేయాలనుకుంటాం, ఫిక్స్ చేయాలనుకుంటాం. కానీ లైఫ్ అలా కాదు, జారిపోతూ ఉంటుంది, అది ఫిక్స్డ్గా ఉండదు. దాని ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుందో, ఎలా మారిపోతుందో తెలియదు. ఉదాహరణకి ప్రేమ తీసుకుందాం. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, మనసు ఏం చెప్తుంది? వెంటనే ఆ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అంటే ఫిక్స్ థింగ్స్ అంతే. కానీ ప్రేమ అలా కాదే. ప్రేమ ఏ క్షణంలో ఎటు మారిపోతుందో తెలియదు, దాన్ని ప్రిడిక్ట్ చేయలేము, ఎవరికి తెలియదు అది ఎటువైపు తీసుకెళ్తుందో ఆ ప్రేమ. అది ఎక్కడికి, ఎక్కడికైనా తీసుకుపోవచ్చు ఆ ప్రేమ, ఎవరికి తెలియదు. అది ఆ ప్రవాహము నిన్ను ఎక్కడికి తీసుకుపోతుందో, ప్రేమ ప్రవాహం. ఆ ప్రేమ ప్రవాహం ఎటువైపు తీసుకెళ్తుందో నీకు తెలియదు, ఎవరికి తెలియదు, నీకు తెలియదు. నెక్స్ట్ డే ఆ ప్రేమ ఉంటుందో లేదో, నెక్స్ట్ మూమెంట్ ఆ ప్రేమ ఉంటుందో లేదో కూడా తెలియదు. అంచేత ఫిక్స్ చేసేద్దాము, పెళ్లి చేసుకొని ఫిక్స్ చేసేద్దాము అని సర్టెన్గా ఉండాలి. యూ కెనాట్ బి సర్టెన్, నెక్స్ట్ మూమెంట్ ఏంటో కూడా మనకు తెలియదు. మనసు ఎప్పుడు కూడా ఈ విషయాల మీద ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటుంది. అభద్రతాభావం ఎలా ఉంటామండి జీవితంలో, ఎంత సెక్యూరిటీగా ఉండాలి, ఇన్సెక్యూరిటీగా ఎలా ఉంటామంటుంది మనసు. అంచేత మనసు ఎప్పుడు కూడా ఖచ్చితత్వాన్ని కోరుకుంటుంది, మనసు ఎప్పుడు ప్రేమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. అంచేత మైండ్ అంటే ఏంటి? మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకా ప్రేమ ఇంకా అయిపోయింది, నాతో ప్రేమ అయిపోయింది, మ్యారేజ్ చేసేసుకున్నాం, ఇంకా వేరే ప్రేమ ఇంకా ఎటు ప్రవహించడానికి వీల్లేదు, ఫిక్స్ చేసాం, డ్యామ్ కట్టేసామన్నట్టు. మ్యారేజ్ ఈజ్ ఫిక్స్డ్ థింగ్. నౌ యూ హ్యావ్ ఫిక్స్డ్ థింగ్స్, అన్నీ ఫిక్స్డ్గా ఉండాలి. అక్కడ ఆ ప్రవాహంకి ఆపేశాం, నిరోధించాం, ఆ వాటర్ ఫ్లో కాలేదు, గడ్డగట్టుకుపోయింది, అది ఐస్ అయిపోయింది, ఐస్ లాగా గడ్డగట్టిపోయింది. ఇక్కడ ఏమైంది? ఐస్ ప్రవహించడం లేదంటే మరణించింది. అంచేత అది ఫిక్స్డ్గా ఉంది అని ప్రిడిక్ట్ చేస్తాం. ఏమిటి ఫిక్స్డ్గా ఉండేది? ఒక కుర్చీ కదలకుండా మెదలకుండా ఉంది, స్థూలంగా చెప్పుకున్నావు లేని, మళ్ళీ నువ్వు వేరే అణువులు పరమాణువుల జోలికి వెళ్ళద్దు, అట్లా అయిపోయింది. కానీ జీవితం అంటే ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది, దాన్ని ప్రిడిక్ట్ చేయలేము. ఎవరికి మన జీవితం ఎటువైపు ప్రవహిస్తుందో, ఎలా ఉంటుందో ఎవరికి ఏమి చెప్పలేము. కానీ మనకు అలా లైఫ్ అలా ఉండడానికి వీలు లేదు. మనకు చెప్పినట్టే వినాలి అనేది, అన్ని డెడ్ థింగ్సే మనం ఒప్పుకుంటాం. అంచేత అన్ని వస్తువులని కూడా పెట్టుకుంటూ ఉంటాం.
జీవితం సజీవంగా ఉన్న వ్యక్తితో మనం సామరస్యంగా ఉంటాం, కానీ వస్తువులతో మనం మాత్రం భలే సామరస్యంగా ఉంటాం. వస్తువులను కూడబెట్టుకోవడంలో సామాన్లు కొట్టులాగా కొంపలు తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతాం. అదే సజీవంగా ఉన్న వ్యక్తితో మనం సామరస్యంగా ఉండడానికి ఇష్టపడం. అయితే సజీవంగా ఉన్న పర్సన్తో కనుక మనం ఉంటే ఆ వస్తువు మన సొంతం అయిపోవాలి. నేను చెప్పినట్టే వినాలి. అవతలోడు చెప్పే మాట మనం చెప్పినట్టే వినాలన్నట్టుగా తయారవుతూ ఉంటాం. అలాగే ఒక వైఫ్ని ఆస్తిలాగా క్రియేట్ చేసుకుంటాం, హస్బెండ్ని ఒక ఆస్తిలాగా తయారు చేసుకుంటాం. కానీ అవి వస్తువులు అయిపోతారు. వాళ్ళు ఆస్తి సంపాదించుకున్నట్టు భార్యను సంపాదించుకుంటాం, ఒక వస్తువు. ఇల్లును సంపాదించుకున్నట్టు అంతే. హస్బెండ్ కూడా ఒక హౌస్ లాంటి వాడే, వైఫ్ కూడా ఒక హౌస్ లాంటి వాడే. సో అదే ఇట్లా. కానీ ఈ ఈ ప్రేమ కాదు, ఇలా మూడ్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఏది కూడా స్థిరంగా ఉండదు. రిలేషన్షిప్ కూడా అలానే ఉంటుంది. నేను నువ్వు అనే దగ్గర ఇలాగే ఉంటుంది. ఫిక్స్డ్గా ఉంటే అలా ఉంది. ఫిక్స్డ్గా లేకపోతే ఎందుకు ఫిక్స్డ్నెస్ పెట్టుకున్నామంటే భయం. ప్రతి విషయంలోనూ భయం. మైండ్ ఎప్పుడు కూడా ఖచ్చితత్వాన్ని కోరుతుంది. ఇలా తయారవుతున్నప్పుడు ఒక ప్రాసెస్ చేసినాము అంటే ఫ్లక్స్గా ప్రవహిస్తున్నటువంటి వ్యవహారాలు ఇది, దానికి నిరోధిస్తూ ఉంటాం. మూడో పాయింట్, లైఫ్ అనేది ద్వంద్వాలలో ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా ఏదో ఒకవైపే ఉంటుంది, రెండో దాన్ని నిరాకరిస్తూ ఉంటుంది. సో జీవితంలో ఆనందమే కావాలి, దుఃఖము వద్దు అంటాడు. పెయిన్ వద్దు, గెయినే కావాలంటాడు. లోయ వద్దు, శిఖరమే కావాలంటాడు. ఇలా ద్వంద్వాలతో కూడుకున్న లైఫ్ ద్వంద్వాలతోనే ఉంటుంది. కాబట్టి అండర్స్టాండ్ చేసుకోండి, లైఫ్ ఎప్పుడు ద్వంద్వాలతోనే ఉంటుంది. ద్వంద్వం, జననము ఉంటుంది, మరణం ఉంటుంది, అన్నీ కూడా. శిఖరము ఉంటుంది, లోయ ఉంటుంది, రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. అన్నిటినీ యాక్సెప్ట్ చేయండి. అప్పుడే హ్యాపీగా ఆనందంగా మన జీవితం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఉచ్ఛ్వాస ఉంటుంది, నిశ్వాస ఉంటుంది. కేవలం శ్వాస మాత్రమే తీసుకుంటాను, సరే శ్వాస నిశ్వాసను వదలను అంటే కుదరదు. జీవితం అంతే. ప్రవాహంలో ప్రవహించండి, ఏటికి ఎదురేదొద్దు, పాజిటివ్గా ఉండండి. ఏవి జరిగినా యాక్సెప్ట్ చేయండి, నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇది రేపటి నుంచి మళ్ళా సౌండ్లెస్నెస్ అండ్ టోటల్ అవేర్నెస్. సౌండ్లెస్నెస్ అంటే నిశ్శబ్దం, టోటల్ అవేర్నెస్ అనే టైటిల్తోని 3 సూత్రాలు. సౌండ్, ఓం సౌండ్ స్లోగా ఆ సౌండ్లోకి ఎంటర్ అవ్వటం, ఆ సౌండ్లెస్నెస్కి వెళ్ళిపోవటం, నీ లోపల నువ్వు వెళ్ళటం. ఇలా డిఫరెంట్ సౌండ్స్ గురించి 3 సూత్రాలు ఉన్నాయి. రేపటి నుంచి ఆ సూత్రాలు పరిచయాలు, వాటి గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.